హారతి. ఏవండి, హారతి తీసుకోండి. హారత ఆమె వలే. హారతి అంటే అమ్మాయి కాదు ఇది. ఓ సరే, నేను కొంచెం బిజీ ఉన్నా. మా అమ్మ నా బదులు నువ్వే తీసుకో. తీసుకోండి. ఏ బిజీ అంటే వినవడతలేదా? ఎప్పుడు సోది పెడతావు? అది కాదండి, తీసుకోండి. ఈ పూజలు చేసేది నా కోసమే కదా, నా బదులు నువ్వే తీసుకో. నాకు ఇప్పుడు ఘోరంగా పని ఉంది. అది కాదండి, కనీసం దూరం నుంచైనా తీసుకోండి. చెప్తే అర్థం కదా. ఈ ఎప్పుడు సోది పెడతావు? ఆఫీస్ బాధగా మొత్తుకుంటావు, ఇంటికి వస్తావు నువ్వు మొత్తుకుంటావు. సారీ అండి, నన్ను క్షమించండి. ఓ ఏడ్చులో ఒకటి నేర్చినావు. నువ్వు ఏడితే నేను అడిగిపోవాలనా? పోటు. ఏవండి, మళ్ళేంది నీ నస? టిఫిన్ ఏం చేయమంటారు? నీకు రోజు చెప్పాలనా? స్కూల్లో టీచర్ లెక్క రోజు చేసేది చెయ్యి. ఇక్కడ బడ్జెట్ సరిపోతలేదు. వేరే వేరే చెప్తే 10 రోజులకే అయిపోతుంది మొత్తం ఉన్న శాలరీ అంతా. పో ఎవరు చేయిపో. సరే అండి. సరే అండి కాదు, ఇంట్లో ఏమున్నాయి ఏమి లేవు కరెక్ట్ చూసుకోవాలి. సరే ఇప్పుడు నాకు టైం లేదు, నువ్వు ఆఫీస్కి క్యారేజ్ పట్టుకురా. వచ్చేటప్పుడు నడుచుకుంటారా, ఆటోలో రాకు. హాస్టల్ అడుగుతారా వాళ్ళు. ఆటోలు ఎందుకండి, బస్సులు ఫ్రీ ఉన్నాయి కదా. సరే ఎట్నో తలగవాడు, నేను పోతున్నా. అక్క అక్క ఎట్లున్నావు అక్క? ఏమోరా, గట్లనే ఉన్నా. దా కూర్చో. కేంద్ర తమ్ముడు గిట్లా వచ్చినావు? రావద్దా అక్క? గదేం లేదురా, సడన్ గా వచ్చినావని. అయితే కానీ ఎడుతున్నావు ఎందుకు అక్క? ఏసుడు కాదమ్మా, వంట చేద్దామని ఉల్లిగడ్డలు కోసిన, అందుకే కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వస్తుంది. ఇవన్నీ చెప్పక అక్క. బావ ఏమో అన్నాడు కదా నిన్ను? బావా ఆనంద్ ఎప్పుడురా, ఆయన దినాం అనుకుంటూనే ఉంటాడు. ఆయన ఆనంద్ ఎప్పుడు, నేను పడంది ఎప్పుడురా. ఈ మాటలు పడుకుంటా ఎందుకక్క ఈడుండు? బా మన ఇంటికి పోదాం. భర్త ఏమన్నా పుట్టింటికి పోతే ఈ భూమి మీద భార్య లేని భర్తలు, భర్త లేని భార్యలు అట్లనే మిగిలిపోతారురా. అయినా నువ్వు పెళ్ళైతే నీ భార్యను తిట్టకుండానే ఉంటావా? భార్య భర్తలు ఎప్పుడు కలిసి ఉండేలాగా ఉండాలి కానీ విడిపోయేలాగా కాదురా. అయినా నేను ఇప్పుడు మన ఇంటికి వస్తే మన అవ్వయ్య ఎన్ని రోజులు చూసుకుంటారా? నువ్వు నన్ను రోజులు ఉండక్క, బాగా తిక్క తీరాక. నువ్వు చిన్న పిల్లగాని, నీకేం తెలియదు. టైం అవుతుంది, బావకు టిఫిన్ తీసుకెళ్ళాలి. నువ్వు లోపలికి వెళ్ళి అన్నం తినిపో. ఏందక్క మళ్ళీ ఎడుతాను? బయట కూడా ఉల్లిగడ్డలు కోసినవేంది? అరే నీకేం తెలియదు, వచ్చినోని వచ్చినట్టుండు. గట్లంటావేంది అక్క? నువ్వు ఏడుతున్నావని అడిగినా అంతే. చూడరా తమ్ముడు, నాకు ఇక్కడ ప్రతిరోజు ఇది కామనే. నువ్వు దీన్ని పెద్దగా రాద్దంతం చేయకురా. అట్లా కాదక్క, నువ్వు బాధపడుతుంటే నేను చూసుకుంటుండాలనా? అట్లాంటిది ఏం లేదురా, పా లోపలికి పోదాం. ఎప్పుడు వచ్చినావు? పొద్దున వచ్చిన బావా. ఎట్లున్నావు? బాగున్నావా? నువ్వెట్లున్నావు? ఆయనకేం తక్కువరా, రాజు లెక్క ఉంటాడు. ఏందే ఇది మాట్లాడేది నువ్వేనా? అయితే కానీ ఆఫీస్కి ఎందుకు క్యారేజ్ తీసుకురాలే? నేను తెస్తే మీరు తింటారా? మీకు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. ఏందే తిక్క తిక్క మాట్లాడతాను? నాకు పెట్రోల్ లేవలే. నేనే చూసి చూసి ఇంటికి వచ్చిన. బజార్లోనేమో బండ్ల మీద అమ్మాయిలు ఎక్కించుకొని తిరుగుతాడు, ఇక్కడికి వచ్చేమో పచ్చబద్దాలు ఆడుతున్నాడు. అయినా మీరు ఇక్కడి దాకా ఎందుకు వచ్చిండు? మీ బడ్జెట్లో పెట్రోల్ ఖర్చు వేస్ట్ అయిపోతుంది కదా, అక్కడే టిఫిన్ తిని వస్తే అయిపోవు కదా. ఏంది అంత పిచ్చ పిచ్చ మాట్లాడుతున్నావు? దయం గిట్లా పట్టింది ఏంది? రోజు నువ్వే తీసుకొస్తావు కదా, ఏమన్నా అర్థమవుతలేదా? అరే గట్లాంటివేంది బావా? అక్క క్యారేజ్ పెట్టుకుని వచ్చింది మీ దగ్గరికి. ఎప్పుడు ఎవరైనా చూడలే నువ్వు చేతిలో? అరే తమ్ముడు, నువ్వు గమ్మునుండు. మా ఇద్దరి మధ్యలోకి నువ్వు రాకు. నువ్వు చిన్న పిల్లగాని, చిన్న పిల్లగాని లెక్కుండు. గట్టనే అక్క. ఏంది నోరు లేస్తుంది? పిల్లి లేకుండా దానివి ఎప్పుడు గరగరం అవుతావు? అక్కడ ఎప్పుడు ఆపినావు ఏంది? ఆడు చెప్పినంత మాత్రాన మీరు మా మాటలు వింటారా ఏంది? మీరు ఎవరితో ఉండాలో ఎవరితో తినాలో అంత మీ ఇష్టమైపోయింది.
నీకు కన్ఫామ్ పిచ్చి లేచింది కానీ అయినా ఏంటి టిఫిన్ తీసుకొచ్చినా నాకు ఇవ్వకుండా ఎందుకు వచ్చినావు రివర్స్? అయినా నేను అన్నతే మీరు తింటారా ఏంది? మీకు నచ్చిన వాళ్ళతో తింటారు, అందుకే రిటర్న్ తీసుకొచ్చిన. అసలు ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థమైతే లేదు. చెయ్యి నాకేదో ప్రశాంతత లేదు. పోనీ బావా గమని పట్టించుకోకు. సరే తీరా కొంచెం ఉంటుంది వదిలే. ఇలా పంచాయతీ వాడువాడా ఇలా పంచాయతీ వేసుకోవాలి జల్లెత్తే మంచిగా ఉండదు. ఏంద్రా నన్ను చూస్తున్నావు? చేసిందంతా చేసి చూడన్నా, నువ్వు నా జోలికి రాకు. ఏం చేయాలో నాకు తెలుసు. అత్త ఏం చేస్తావురా? పెద్ద పీకుడు వాడివి. ఇగో అన్న, మాట చక్కరా అని నువ్వే నాకు మాటలు నేర్పించేంత మోహన్ పైన ఆవురా. అవు అయినా ఏంది ఏంది? నమస్తే నమస్తే. ఏమరా మీ లొల్లి? అక్కడ దాకా పడతాను అంత గాయ గాయ చేస్తున్నారు. ఎవరా మీ పంచాయతీ? కూర్చోరి. ఏమైందిరా? స్కూల్కి పోయే చిన్న పిల్లగానే లెక్క కొట్లాడుతారు ఇద్దరు. ఏం చెప్పంటావు సర్పంచ్ సార్? చిన్నప్పటి ఎంత కష్టపడి పెంచినాని వీడు ఉద్యోగం చేసుకోమంటే వీడికి వచ్చి పొలం అమ్ముతాడట, వ్యాపారం చేస్తాడట. ఇక ఉన్న పొలం అమ్మితే నా చిన్న పిల్లలు ఏం కావాలి? ఇది ఇచ్చే బహుమతి ఇదా? అవరా, మీ అన్న గంట కష్టపడి నిన్ను చదివించే నువ్వు ఉద్యోగం చేసుకోక ఏదో వ్యాపారం చేస్తా అంటున్నావారా? ఆ ఉన్నది ఒక్కటే పొలం మీకు ఆధారం. ఆ పొలం అమ్మి నువ్వు వ్యాపారం చేస్తే మరి మీ అన్నగారి పరిస్థితి ఏందిరా? మీ అన్నకు చదువు రాదు, నువ్వు బిజినెస్ చేస్తావు. చేసిన తర్వాత సంపాదించి మనకి ఇస్తావురా నువ్వేమన్నా? నేనెందుకు చెప్పటలా? డబ్బులు నాకు అవసరం లేదా? నేను పెళ్లి చేసుకోవాలి, నాకు భవిష్యత్తు ఉంది. చూసినావురా, నువ్వు ఇంత కష్టపడి వాడిని చదివిపించి అన్నం పెడితే వాడేమో నీకు సున్నం పెట్టవచ్చే. వాడు నీకు వెనుకొట్టు కొడుకుంటురా. అరే, అన్నదమ్ములంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి ఉండాలిరా ఎప్పుడైనా. మరి నిన్ను ఎందుకురా అంత కష్టపడి చదివిపించిండు? మనకి రేపటి రోజు ఏదైనా కష్టం వస్తే నువ్వు ఉంటావని చేదోడు వాదోడు ఉంటావని వాడు చదివించిండు. అరే, మీ అన్న వదిలే నిన్ను ఎంత మంచిగా చూసుకున్నారా? ఒకసారి గతం ఆలోచించుకో. నువ్వు బతకడానికి డబ్బు కావాలి కానీ డబ్బే జీవితం కావద్దురా. తప్పని సర్పంచ్, నన్ను క్షమించండి. ఏదో దోస్తులందరూ బిజినెస్ పెడుతురు కదా, అలా నేను కూడా బిజినెస్ పెడదాం అనుకున్నా, కానీ నాలో ఇంత స్వార్థపడి ఉన్నాడని నాకు కూడా తెలియదు. ఈ క్షమాపణ ఏదో మీ అన్నకి చెప్పురా. నీ మంచి కోరుకునేది మీ అన్ననే కదా. అన్నా, తప్పేందన్నా, క్షమించన్నా. అరే మన మధ్యలో క్షమాపణలు ఎందుకురా? ప్రేమలు ఉండాలి కానీ కూకోరదమ్మా కూకో. సర్పంచ్ సార్, మీరు వచ్చిందంటే పంచాయతీ కంటే ఆనందం ఎక్కువ ఉంటుంది. నన్ను నా తమ్ముని కలిపినందుకు ఆనందంగా ఉంది. సరే తీరా, పొగిడింది. ఇంటికి వారి సంతోషంగా ఉండిపోరి. అరే కోపంగారి మనిషి, ఏందిరా అట్లా సీరియస్గా ఉన్నావు? అరే నేను మరీ అంత కోపిస్తుంది కాదురా, ఎందుకు గట్లా అంటావు? అరే, చిన్నప్పటి నుంచే చూస్తున్నా నేను. అప్పటి నుంచే ఇప్పటిదాకా ఎప్పుడైనా నీ ఫేస్లో నవ్వుండారా? అడుగుదాం అనుకుంటున్నా కానీ నేను ఎందుకు అడగలేకపోతున్నారా? చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నావు, ఉద్యోగం అని చెప్పి ఉద్యోగం తెచ్చుకున్నావు. అయినా కానీ ప్రశాంతత లేకుండా ఏందిరా ఇది? ఎవరితో మాట్లాడవు? నేను చేసే పని దైవంగా భావిస్తా. నా భార్యను మంచిగా చూసుకోవాలని, భవిష్యత్తు ఇవ్వాలని పొదుపు చేస్తున్నారా? నేను నవ్వడానికి సందర్భాలు అంటావా? అవి ఎప్పుడు రాలేదురా. అసలు నీ మనసు కూడా ఎదురు వాళ్ళే. నేను పెరిగిన వాతావరణం అటువంటిది. అప్పుడు వేరు ఇప్పుడు వేరు, మారచ్చు కదరా. అరే చిన్నప్పుడు వేరే మనస్తత్వం రా. ఇప్పటికిప్పుడు చేతి కావాలంటే అది కాదు. అయినా నీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ ఒకటేరా. నీకు ఇట్లా ఉండగానే ఇట్నే పట్టేస్తావు. అంతే, ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పు. ఏం లేదురా, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నాయి అంతే. అరే, పెళ్ళైనోనికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడం అనేది కామన్ రా. ఇంతేనా, ఇంకేమన్నా ఉన్నాయా? అరే, నేను ఇంతగానని చెప్పినా మళ్ళీ ఏదో ఆలోచిస్తాను ఇంద్రా.
ఏం లేదురా, మా క్లయింట్ వర్క్ ఇచ్చింది, దాని గురించి ఆలోచిస్తున్నా. అరే ఇంట్లో ఆఫీసులో నా దగ్గర ఉన్నప్పుడు చూద్దాం ఆఫీసులో లేనారా? అసలు నువ్వు మనిషి కాదురా, మిషన్ లెక్క కుట్టవలసిందిరా. అబ్బో మా కృష్ణ గారు ఎన్ని రోజులు నవ్విండ్రా, ఇన్ని రోజులు చూసిండ్రా నీకు నవ్వు. ఇలా పండుగ చేసుకోవాల్సిందేరా. అదేరా. అరే సరే కానీ మా తమ్ముడు ఎంటెక్ చదివిండ్రా, వానికి జాబ్ నువ్వే చూసి పెట్టావు. సరేరా. బాగున్నాడు. ఏంది బావనేనా? అమ్మాయితో నవ్వుకుంటూ పోతుంటూ లేక నా కళ్ళు ఏమైనా మసకవారినాయా? నా అక్క పిచ్చిది. బావకేమో కోరి బావే దేవుడు, ఇల్లే దేవుడు అనుకుంటూ వస్తుంది, కానీ బావేమో బయట గింత కలిసి పనులు చేస్తాండా. చెప్తా. అక్క అక్క ఏంట్రా చిన్న, ఏమైంది అట్లా అన్నావు? ఏం లేదు అక్క, నీకు ఒక విషయం చెప్పాలి, కానీ బాధపడకు. ఎప్పుడుండే బాధే కదరా, చెప్పు, ఏం కాదు కానీ. బాబా ఒక అమ్మాయిని ఎక్కించుకొని నవ్వుకుంటా మాట్లాడుకుంటూ పోవడం నేను చూసా. నాకు ఎందుకు డౌట్ వస్తుంది అక్క, నీ జీవితాన్ని నేను నాశనం చేస్తున్నా అని. ఆ దరిద్రాన్ని నువ్వు కూడా చూసినవారా? నిన్నటి రాక నేనే పొరపాటు పడ్డా అనుకున్నా, ఇప్పుడు నువ్వు చెప్తుంటే అదే నిజం అనిపిస్తుంది. అక్క ఈ విషయం అమ్మ నాన్నలకు చెప్తా. అరే తమ్ముడు, ఈ విషయం గడప దాటి బయటికి పోయేదే లేదు. ఈ ముచ్చట బయటికి తెస్తే మాత్రం మంచిగా ఉండదు. ఏందక్క పిచ్చిదానువా? బాగా బరిదేగిస్తున్నా, ఇంత ప్రేమిస్తున్నావు, ఇంత పిచ్చి ప్రేమ పనికిరాదక్క. ఎందుకు ఉండదురా? మన నాన్న గుండె జబ్బుతో బాధపడుతున్నప్పుడు డబ్బునిచ్చి కాపాడిన గొప్ప వ్యక్తిరా మన బావ. ఇప్పుడు ఏదో తను తప్పు చేస్తున్నాడని తనను నిందించలేనురా నేను. ఇవన్నీ ఇప్పటితో వదిలేసి చక్కగా నీ పని నువ్వు చేసుకో, అర్థమవుతుందా? ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్లో పెట్టుకోకు. పోనాడు. ఇంకా ఈ విషయం గురించి నేనే ఆలోచించాలి. హలో, ఏడున్నావురా? ఏంద్రా నువ్వు ఏం చెప్తున్నావురా? ఎవరు అమ్మాయిని పెట్టుకొని తిరుగుతున్నావాడా? నువ్వు ఎంతో మంచిగా అనుకున్నా, ఏంద్రా గిట్లా తయారవుతున్నావు నువ్వు అసలు? ఇంకా నేను మా తమ్ముని నౌకరు చూడమని చెప్పినా, నువ్వు ఎంతో మంచిగా అని చెప్పి ఏంద్రా కిసోని పనులు? అరే నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గా ఉందిరా. పెట్టారా ఫోను? చెయ్యి. సంధ్య సంధ్య, అసలు ఏమైనా నీకు? ఎందుకు ఇట్లా చెప్తున్నావు? నువ్వు అసలు చచ్చేంత బాగా నీకేం వచ్చిందే? ఏం లేదండి, నేను చచ్చిపోయినాకనైనా నా కోసం మీరు ఏడవాలని కోరుకుంటున్నా. ఏమడుగుతున్నావే? చీటలు వేసిందా? మీ ప్రేమను పొందకపోయినా కనీసం నా దుఃఖమైనా పంచుకుంటారు అనుకున్నా, కనీసం ఆ అదృష్టం కూడా లేకపోయింది. మీరు దూరం అవ్వడం కంటే నేను చావడమే బెటర్ అండి. నేను దూరం అవడం ఏం సంధ్య? నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం, నువ్వు తప్ప ఇంకెవరు లేరే. అవునా? నిజమా? నిజమేనే. మరి ఆ అమ్మాయి ఎవరండి? అమ్మాయి ఎవరే? ఇది ఎలా బాబు? మామయ్య రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు కూతురింటికి ఎవరైనా సంతోషంగా వస్తారు, కానీ నేను బాధతో నచ్చిన. బావా నటించకు. నటించడం ఏమైందిరా? అసలు ఏమైంది మీకు? ఇట్లా మాట్లాడుతారు? అరే కృష్ణ, ఆ అమ్మాయి ఎవరో వీళ్ళకి ఎప్పుడా మూసుకపోయిన కళ్ళు వీళ్ళకి తెరిచేలాగా చెయ్యి. అరే రవి, ఎవరు అవుతారో? నేను కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ని. మీ కొడుకు మీకు ఏం చెప్పలేదా? మీ ఊళ్ళో మీరు చాలా మంచి పెద్ద మనిషి ఆడ, ఒక మాట మీద ఏదైనా పంచాయతీ తెలుస్తారని చెప్పి నాకు తెలిసింది. అది ఇప్పుడెందుకు? కూతురు ఒకటి చూసింది, తమ్ముడు ఒకటి చూసిండు, అక్కగా చెప్పిండు, బాధపడింది. తమ్ముడు చెప్పాక నిప్పు లాంటి మనిషి కూడా ఉప్పయిండు. అరే ఏంద్రా, ఫోన్ చేశారో అంతా ఎట్టినావు, మళ్ళీ వచ్చినావు? సారీ రా కృష్ణ, మీ బామ్మది చెప్పింది విని నా కళ్ళు మూసుకపోయి నేను ఫోన్ చేసి పెట్టిన. నేను అసలు నాకు క్లారిటీ ఏంట్రా? మీరు అందరికి ఎందుకు చెప్తుర్రు? నీ భార్య క్యారేజ్ పట్టుకొని వచ్చినప్పుడు ఒక ఆమెతో నువ్వు బండి మీద వెళ్తున్నప్పుడు చూసింది. అదే విషయం మీ బామ్మది చూసిండు, దాన్ని ఇంత పెద్దదిగా చేసిండు. ఆ అమ్మాయి గురించా? ఆ అమ్మాయితో తిరిగాను, షాపింగ్ కూడా వెళ్ళాను. అయినా అమ్మాయితో తిరగడం తప్పే ఉంది. తప్పేముందా?
అదే మీ ఆడ వేరే అబ్బాయితో తిరిగితే నువ్వు 4 దాన్ని పంపించావా? మామయ్య మీరు ప్రతి పంచాయతీని చాలా కూల్గా డీల్ చేస్తారు. మీ అమ్మాయి విషయంలో ఇంత ఎందుకు ఆవేశపడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఆలోచించా కాబట్టే ఇక్కడ దాకా వచ్చా, లేకుంటే కథ వేరే ఉండు. సార్ నేను కూడా మీలాగే అనుకున్నా. అసలు జరిగింది ఏందో కొంచెం వినండి. ఏ ఏ సుప్పు గారు, మీరు కృష్ణ ఫ్రెండ్ కదా? అవునండి, నేను మీకెలా తెలుసు? అరే వర్షం వచ్చేటట్టుంది కదా, పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. సరే అండి, వెళ్దాం పండి. ఇంత మీరు కృష్ణ గారికి ఏమవుతారండి? నేను వాడికి పిన్నిని అవుతా. ఏంటి ఇంత చిన్న వయసులో మీరు వాడికి పిన్నింది? వాడు ఇలానే అనుకుంటాడు కాబట్టి ఎవరికి చెప్పుకోడు, అందరికి అక్క అని చెప్పుకుంటాడు. అవునా? ఎప్పుడు నేను మిమ్మల్ని చూడలేదే, వాడు కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ అమ్మ మా అమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళ మధ్యలో గొడవలు అయినాయి, విడిపోయిండ్రు. చిన్నప్పుడు వాడు నేను ఒకటేసారి పెరిగినాం. వాడు ముందు పుట్టిండు, నేను వెనుక తిరుగుతు. నన్ను పిన్ని అని పిలిస్తే ఎక్కడ నా ఏజ్ పెరుగుతుందో అని నేనే తమ్ముడు అని చెప్పుకున్నాను. అవునా? అంటే అందరు తప్పుగా అనుకున్నారన్నమాట. మీ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ చూసి నేను కూడా తప్పుగా అనుకున్నా. నేను ఉత్తగా వాడిని తిట్టి తప్పు చేసిన. నేను వెళ్ళి వానికి సారీ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెను మా ఇంటికి తీసుకురావడమే తప్పు అయిపోయింది. ఆమె నాకు పిన్ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం. వాళ్ళు ఇక్కడికే షిఫ్ట్ అయ్యారు. నువ్వు ఆ రోజు చూసింది అదే రోజు కలిసింది నాకు. ఆ రోజు షాపింగ్కి వెళ్ళాం. మన ఇద్దరికి బట్టలు కొంటా అంటే ఆమెతో కలిసి వెళ్ళా. దీనికి మీరు ఇంత హంగామా చేశారు. నా మీద నాకే నమ్మకం లేకుండా చేశారు. సంధ్య, మన మధ్య ప్రేమానురాగాలు ఉండాలి కానీ అపార్థాలు కాదే. ఏవండి, నన్ను క్షమించండి. అందరిలాగే నేను కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నాలాంటిది బ్రతకడం వృధా అండి. ఇప్పుడే చెప్పినా కదా నేను సంధ్య, నువ్వు లేకుండా బతకలేనని. నువ్వు నా ఇంటి దేవతవే. అల్లుడు, అందరి సమస్యను పరిష్కరించే నేను నా వరకు వచ్చే వరకు నేను కూడా అందరిలాగానే అర్థం చేసుకున్నా. నన్ను క్షమించు అల్లుడు. నేను క్షమించు బావ. అక్క అనుమానానికి బీజం పోసి అక్క చనిపోయే పరిస్థితి తీసుకొచ్చాను. అరే నన్ను కూడా క్షమించుదా. ఇక్కడ నుంచి అందరం మంచిగా కలిసి కూర్చుంటాం. ఎవరైనా ఏదైనా చూసినా విన్నా కరెక్ట్గా తెలుసుకొని మాట్లాడండి. సరే అండి. ఏవండి, లక్ష్మణ్ గారు వస్తానే కదా, ఇంకా రాలేదు. నేను అదే చూస్తున్నానే. అదిగో ఆటోలో వస్తుంది. అందరికీ నమస్కారం. సంధ్య, నీలాంటి భార్య దొరకడం అదృష్టం. నీలాంటి భర్త దొరకడం కూడా అదృష్టమే. నీలాంటి తమ్ముడు మరదలు దొరకడం నా అదృష్టమే. అగో తమ్ముడు అంటావు, పిల్లి అంటావు కదా అని వామిను. మామయ్య చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినామని ఇంతకు ముందే చెప్పిన. నేను అక్కను తీస్తా, తమ్ముడు తీస్తుంది. అది మరలు అయిపోయింది. ఎన్సీఆర్ క్రియేషన్ కి స్వాగతం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్టిగా